ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మీ కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఈ 2వ అధ్యాయంలో ఏం తెలియజేయాలనుకుంటున్నాడు మీకు అన్నది కానీ చూసుకున్నట్లయితే, అంత్య దినములలో జనులు ఎలా వస్తారంటే, నీటి ప్రవాహము ఎలాగైతే వచ్చిద్దో అలాగూ జనులు, అన్యజనులు, యూదా ప్రజలు కాదు, అన్యజనులు ఎలా వస్తారంటే ప్రవాహము వచ్చినట్లు వస్తారు అని చెప్తున్నాడు యెషయా భక్తుడి ద్వారా. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాడు అంటే, నేను యెషయా గ్రంథాన్ని ధ్యానించాలి అనుకుంటున్నప్పుడు మొత్తం 1వ అధ్యాయంలో ధ్యానించాము. అక్కడ పాపస్థితిని తెలియజేశాడు, ఇజ్రాయెల్ పాపస్థితి. కాబట్టి అక్కడ ఆ పాపస్థితిని బట్టి మీరు పశ్చాత్తాపం పడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత మరి తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయం కూడా ధ్యానం చేసాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇజ్రాయెల్ చేస్తున్న పాపాలలో 6 ఓయిల్ని నేరారోపణ చేశాడు. 6 ఓయిల్ని నేరారోపణ చేశాడు. ఆ నేరారోపణ చేస్తూ ఆ నేరారోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పశ్చాత్తాపం కూడా పొందమని అక్కడ చెప్పాడు. తర్వాత ఇక 2వ అధ్యాయం మిగిలిపోయింది, 3వ అధ్యాయం మిగిలిపోయింది, 4వ అధ్యాయం మిగిలిపోయింది. తర్వాత ఈరోజు దేవుడు మీ కొరకు ఈ యెషయా గ్రంథం 2వ అధ్యాయం ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. శ్రద్ధగా ఆలకించండి. ఏంటి యెషయా గ్రంథం 2వ అధ్యాయములో దేవుడు మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, అంత్య దినాల్లో అన్యజనులు, యూదా ప్రజలు కూడా కాదు, అన్యజనులు మీరు వస్తారు. విశ్వాసం సంబంధించిన బిడ్డలు వస్తారు. అదేవిధంగా అన్యజనులు కూడా దేవుని కొండకు చెప్తాడు. చూడండి దేవుని కొండకు 3వ అధ్యాయం చూడండి. జనులు గుంపులుగా వచ్చి యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన మనమును త్రోవల యందు నడుచుదమని చెప్పుకున్నారు. అన్యజనులు కూడా వస్తారంట. ఎవరు? యాకోబు ప్రజలే కాదు, అనగా ఇజ్రాయేల్ ప్రజలే కాదు, ఇంకెవరు వస్తారంట? అన్యజనులు కూడా గుంపులు వస్తారు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. అంటే ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏదో నిగూఢమైన అర్థం ఉంది ఇక్కడ. సియోను అని చెప్తున్నాడు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతాయని చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు, సియోను, యెరూషలేము. సియోను అనేది దేనికి సంబంధించిందంటే క్రీస్తు రాజ్యమును సూచిస్తుంది. యాక్చువల్గా సియోన్ అనేది ఏంటంటే యెరూషలేముకి ఆగ్నేయంగా ఉండే ఒక పట్టణము. ఇది దావీదు మహారాజు అబీమీయుల నుంచి జయించి అక్కడ దేవుని పర్వతముగా దాన్ని ప్రతిష్ఠించాడు. సో అక్కడ నుంచి దేవుని వాక్యం వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత యెరూషలేములో నుండి కూడా దేవుని వాక్యం వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ సియోను అనగా క్రీస్తు రాజ్యాన్ని సూచించేది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 2వ విషయం ఏంటంటే, సియోను అనగా సంఘ స్థాపనని సూచిస్తుంది. తర్వాత 3వ విషయంగా సువార్తని ప్రపంచమంతటికి సియోను నుంచి ప్రకటించబడుతుంది. అనగా క్రీస్తు కొండ నుంచి సువార్త అనేది
ప్రకటించబడుతుందని ఇక్కడ మొదటి విషయంగా దేవుడు మీతో చెప్తున్నాడు. తర్వాత రెండో విషయం అంటే యాకోబు గృహము ఏమి కోల్పోయింది, ఏమి విడిచింది అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందామని చెప్తున్నాడు. అంటే అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నట్టు? చీకటిలోకి వెళ్ళి ఉన్నారు. ఆ చీకటి ఏంటిది? వారు చేయుచున్న క్రియలు ఏంటి ఆ చీకటిలో అన్నది ఇక్కడ మనము ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఇప్పుడు చీకటిలో ఉన్నారంట యాకోబు వంశస్థులు, అనగా ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారని చెప్తున్నాడు. మొదటిగా ఏంది? సియోనులో నుంచి సువార్త ప్రకటించబడుతుంది. అందువల్ల ఎప్పుడైతే ప్రజలు సియోనులో నుంచి వస్తున్న దేవుని వాక్యను విని ఎప్పుడైతే దేవుని వాక్యను వింటారో వాళ్ళు అప్పుడు ఏమవుతారంటే గుంపులు గుంపులుగా యెహోవా పర్వతముకు వెళ్దాము, రండి రండి అని చెప్పుకుంటారంట. రెండో విషయంగా ఏం చెప్తున్నారంటే, మీకు సువార్త ప్రకటించబడుతుంది, కానీ మీరేం చేస్తున్నారంటే చీకటిలో ఉన్నారని చెప్తున్నాడు. సో మూడో విషయంగా ఏం చెప్తాడంటే, మనిషి గర్వాన్ని అణచబడుతుందని చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, నరుల అహంకార దృష్టి తగ్గించబడుతును, మనుషుల గర్వము అనగదొక్కబడుతును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్తున్నాడు. చూడండి, చీకటిలో చేస్తున్న మీ క్రియలను బట్టి మీరు గర్వముగా ప్రవర్తిస్తే, గర్వముగా నిలుచుకొని ఉంటే, గర్వముగా నిలబడితే మీ గర్వము ఏం చేస్తుందంట? అనగదొక్కబడిద్ది దేవుని మహిమ ముందు అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం కూలంకుషంగా చర్చించుకోగలిగితే, అంటే ఇజ్రాయేల్ ప్రజలు యాకోబు వంశస్థులు ఇక్కడ ఏదో చేశారు అన్నది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొట్టమొదటి అధ్యాయంలో నేనేం చెప్పానంటే, ఇక్కడ మీరు పాపస్థితిని కలిగి ఉన్నారని చెప్పారు, పాపస్థితికి సంబంధించిన పశ్చాత్తాపం పొందండి అని చెప్తున్నాడు. 2వ అధ్యాయంకి వచ్చేలాగే ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు చీకటిలో ఉన్నారు అని చెప్తున్నారు. చీకటిలో ఉండి మీరు గర్వపు స్థితిని కలిగి ఉన్నారు. మీరు గర్వపు స్థితిని కలిగి ఉన్నారు కాబట్టి ఆ గర్వపు స్థితి మీకు తగ్గించబడుతుంది అని చెప్తాడు. కాబట్టి ఆ చీకటి బ్రతుకులు ఏంటో చూద్దాం. వీళ్ళు ఏమి చేశారు, ఆ చీకటి బ్రతుకులో ఏం చేశారు అన్నది మనం కానీ చూసుకున్నాం. సో ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ది ఏంటంటే, సియోనులో మహిమ కనబడుతుంది మీకు అని చెప్పారు కదా. అంటే సియోనులో ఎటువంటి మహిమ కనబడుతుంది అంటే, క్రీస్తు రాజ్యము కనిపిస్తుంది. అంటే రాబో ఒక సువార్త మీకు ప్రకటించబడుతుంది దేవుని మందిరం నుంచి, సియోనులో నుంచి, కొండ నుంచి అని చెప్పుకొచ్చాడు. రెండోది సంఘ స్థాపన చేపిస్తున్నానని చెప్తున్నాడు. తర్వాత ఆ సంఘ స్థాపించి ఒక వ్యక్తి ద్వారా సంఘాన్ని స్థాపించి ఆ సంఘము ద్వారా ఏముందంటే సర్వలోకానికి సువార్త అనేది ప్రకటించబడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దేవుని సంఘము ఎలా ఉంటుంది, క్రీస్తు ఆ దేవుడు స్థాపింపబోయే సంఘం ఎలా ఉంటుందంటే, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకమునకు సాదృశ్యమైన యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతలకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మ యొద్దకును కొత్తగా నిబంధనకు మధ్యవర్తినైన యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీకు వచ్చి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇది సువార్త, ప్రకటించబోయే సువార్త ఇది. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఏ విషయాలంటే, దేవుని పట్టణమును, జీవము గల దేవుని పట్టణమునకు అనగా యెరూషలేమునకును. యెరూషలేము ఎలా ఉంటే
ఆ ఆగ్నేయం అంటే ఇటు పక్క ఏడు అవుతుంది, అంటే ఈస్ట్కి సౌత్కి మధ్య ఉండేది ఆగ్నేయం, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేది ఆగ్నేయం. ఆగ్నేయంలో ఉన్న పట్టణాన్ని దగ్గర నుంచి సువార్త వస్తుంది. ఆ సువార్త ఎక్కడికి వస్తుందంటే యెరూషలేము అంటున్నాడు. ఇక్కడ యెరూషలేము దేనికి సాదృశ్యమైంది అంటే పరలోకానికి సాదృశ్యమైంది. పరలోకానికి సంబంధించిన జీవ సువార్త మీకు ప్రకటించబడుతుందని ఇక్కడ పౌలు భక్తుడి ద్వారా చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని రిఫరెన్స్కి ఎక్కడ తీసుకున్నాడంటే యెషయా గ్రంథంలో నుంచే తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ సియోను యెరూషలేము పట్టణాలు రెండు దేవుని పట్టణాలే. ఒక దాంట్లో నుంచి ఏమొస్తున్నాడని చెప్తున్నాడు చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఏమొస్తుందంటే, సియోనులో నుంచి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. 3వ వచనంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరి వెళ్తుంది అని చెప్తాడు. యెహోవా వాక్ ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందంటే పరలోక పట్టణమైన యెరూషలేమున, పరలోక పట్టణమునకు సాదృశ్యమైన యెరూషలేము నుండి యెహోవా వాక్కులు బయలుదేరుతాయి. ధర్మశాస్త్రము ఎక్కడి నుంచి అనుగ్రహించిందంటే సియోనులో నుంచి వస్తుంది. ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని తీసుకొని ఏం చేస్తామంటే ఒక సువార్త మీకు ప్రకటించబడుతుంది. ఓ యెరూషలేము నివాసులారా, ఓ యూదా ప్రజలారా. కాబట్టి ఆ సువార్తని మీరు గ్రహించండి, ఆ సువార్తని మీరు గ్రహించండి. మీరే కాదు, మీతో పాటు ఇదే సువార్త అన్ని జనులకు కూడా ఏం చేయబడుతుందంటే ప్రకటించబడుతుంది. అన్ని జనులకు కూడా ప్రకటించబడుతుంది. ఆ సువార్తని నమ్మి విశ్వసించినట్లయితే, ఎవరైతే విశ్వసిస్తారో సువార్తని, యెహోవా వాక్కు యెరూషలేములో నుంచి, దేవుని యొక్క పట్టణమైన యెరూషలేములో నుంచి బయలుదేరి వెళ్ళొచ్చినప్పుడు ఎవరైతే ఆ సువార్తను వింటారో ఆ సువార్తని పట్టుకొని ఏం చేస్తారంటే దేవుని పట్టణమైన సియోనికి ఏం చేస్తారంటే జనులు ప్రవాహము వలె వస్తారంట. అప్పుడు పట్టణము, మందిరాలు చాలవు. ఎందుకంటే నువ్వు యూదుడు అయినా సరే, నువ్వు ఇజ్రాయేల్ ప్రజలవైనా సరే, నువ్వు దేవుని మందిరంలో ఉంటేనే నీకు చోటు, దేవుని మందిరంలో ఉంటేనే చోటు. ఎందుకు? అన్ని జనులు రాబోతున్నారు, అన్ని జనులకు సువార్త ప్రకటించబడబడుతుంది. కాబట్టి ఈ అన్ని జనులు వచ్చినప్పుడు నువ్వు సువార్తను గ్రహించి దేవాలయంలో లేకపోతే నువ్వేడుంటావు? దేవాలయం బయట ఉంటావు, అనగా పరలోక పట్టణపు బయట ఉంటావయ్యా. అన్ని జనులు రాబోతున్నారు దేవుని దగ్గరికి, దేవుని మందిరంలోకి రాబోతున్నారు. కాబట్టి సువార్తని గ్రహించు. దేవుడు నీకు సువార్త ప్రకటించబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు, చీకటి క్రియలు చేస్తున్నావు. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, గ్రహించండి, సువార్త ప్రకటించబోతుంది. నీవైనా సరే, నేనైనా సరే సువార్తను ప్రకటించి దేవుని మందిరానికి రావాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆ కంఠాభరణముగా పట్టుకొని, చాలామంది హిందువులు లేకపోతే వీళ్ళంతా ఏం చేస్తారంటే బొట్టులు ఇవన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే అవి సింబల్స్ దేనికంటే వాళ్ళు వాళ్ళ దేవతల్ని ప్రచారం చేస్తున్నారు. అట్టి రీతిగానే ధర్మశాస్త్రం బోధించిన విషయాలు మీకు ఏదైతే అనుగ్రహించబడ్డాయో, ధర్మశాస్త్రం మీకు ఏదైతే అనుగ్రహించిందో ఆ విషయాలన్నింటినీ మీరు ఏం చేయాలంటే కంఠాభరణాలుగా ధరించుకోవాలి. ఆభరణాలుగా ధరించుకొని సువార్తని ప్రకటించుకొని అదేవిధంగా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవాలని చెప్తున్నాను. లేకపోతే నీకు చోటు ఉండదు, యెరూషలేములో నీకు చోటు ఉండదు, దేవుని పట్టణంలో నీకు చోటు ఉండదు అని యెషయా భక్తుడి ద్వారా యెహోవా దేవుడు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే దేవుని పట్టణానికి సాదృశ్యం. ఆ పట్టణంలో నువ్వు నివసించాలి అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి. ధరించు. ధర్మశాస్త్రాన్ని నువ్వు ఏదైతే బోధిస్తుందో దాన్ని ధరించి దాని ప్రకారం జీవించమని ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఫస్ట్ విషయం. రెండోది, అన్ని జనులు క్రీస్తులోకి రావడం అంటే అపోస్తుల కార్యాలయములు.
15వ అధ్యాయము 14వ వచనం చూడండి. అన్ని జనులు దేవుని పట్టణంలోకి రావటం అంటే అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనాన్ని ఏర్పరచుకుంటాడు అని చెప్తున్నాడు. వారిని ఏలాగు మొదట కటాక్షించును అమ్మ సుమయోను వివరించి ఉన్నాడు. చాలమ్మ. అన్ని జనుల్లో నుంచి ఒక జనాన్ని తయారు చేసుకోబోతున్నాడు దేవుడు. అంటే ఏంది దాని అర్థం? అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు దాకా నా కృప మీకు విస్తారముగా ఉంది ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, నా కృప మీకు విస్తారముగా ఉన్నది. ఆ కృపను మీరు దేనికి ఉపయోగిస్తున్నారంటే హేయమైన క్రియలకు ఉపయోగించుకొని నాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అదే కృపని అన్ని జనులకు కూడా ఇవ్వబోతున్నాను. వారు కానీ ఆ కృపను ధరించుకుంటే వాళ్ళు దేవుని పట్టణానికి వస్తారు, అనగా పరలోకంలోనికి వస్తారు. అప్పుడు నువ్వు ఇదేంది మా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కృపని అంటే కుదరదు. నా కృప నీకు విస్తారంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను గుర్తెరగలేదు, అంతేనా? నా కృప నీకు విస్తారంగా ఉన్నది, ఆయనను నన్ను ఆరాధించలేదు, పూజింపలేదు, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించలేదు. కాబట్టి ఇప్పుడు అదే కృపని సమస్త లోకానికి, సమస్త దేశాలకి నేను ఇవ్వబోతున్నాను. ఆ కృపని వారు తీసుకుంటే వారు ఏమవుతారంటే పరిశుద్ధమైన దేవుని పట్టణమైన యెరూషలేములోనికి వచ్చే నివాసం ఇస్తారు. అప్పుడు నేను యూదుణ్ణి అంటే నువ్వు కుదరదు, నేను ఇజ్రాయేల్ బిడ్డని, యాకోబు వంశస్థుల్ని అంటే కుదరదు అని దేవుడు తేటతెల్లం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే ఎప్పుడైతే అన్ని జనులు దేవుని సువార్తని పట్టుకుంటారో అప్పుడు ఏం జరిగిద్దంటే చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన గ్రంథం పత్రిక, భక్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు కానీ చూసినట్లయితే ఏం జరిగిందో చూడండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ఎవరిని ఏకము చేశాడు? దేవుణ్ణి మనల్ని ఏకము చేశాడు. ఏదైతే ఒక జనాన్ని ఏర్పరుస్తున్నాడు, ఆ జనాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రం అనే దాన్ని మనకి ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని గ్రహించుకొని దాని ప్రకారం జీవించి దేవుళ్ళు ఐక్యపరచాలని దేవుని ఉద్దేశం. కానీ ధర్మశాస్త్రాన్నే పూజించుకుంటూ వెళ్తూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీలో లేకపోతే, ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో ఆ బోధనకి సంబంధించిన విశ్వాస క్రియలు మీలో లేనప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు నరకములోకి వెళ్ళిపోతారు, అనగా దేవుని పట్టణాన్ని బయట ఉంటారు, దేవుని పట్టణపు బయట అనే ఉంటారు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు మనకు ఒకవేళ అడ్డుగా ఉంటే ఒక జనాన్ని ఏర్పరుస్తున్నాడు దేవుడు. ఆ జనము ఏం చేస్తుందంటే ఆ ధర్మశాస్త్రాన్ని తీసి పక్కన పెట్టి దేవుణ్ణి మనకి ఏం చేస్తుందంటే దగ్గరే చేసేస్తుంది. ఇది చెప్పబోయే విషయం. రెండో విషయం, ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు చూడండి. ఎవరైతే విశ్వాసులు ఏం చేయబోతున్నారు? ధర్మశాస్త్రాన్ని తీసుకొని చదవమ్మా. ఆయన మధ్యవర్తి అయి అన్య జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తన ఖడ్గములను నాగటి కత్తులుగాను నక్కులు తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుకుంటారంట.
చూడండి, ఇప్పుడు వాళ్ళు చూడండి అనేకులకు న్యాయం చేకూరుస్తానని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఈ నాగళ్ళు ఉంటాయి చూడండి, ఆ నాగళ్ళని కత్తులుగా చేసుకుంటామని చెప్తున్నాడు చూడండి. నాగటి నక్కులు గాను తమ ఈటెలను మచ్చు కత్తులు గాను, ఒకవేళ కానీ వారు సువార్త లేకపోతే వారు సువార్తను ధరించినప్పుడు ఆ సువార్త మనకి ఎలా ఉంటుందంటే కత్తులుగా తయారవు పొడుస్తారు, ఆ కత్తులతో పొడుస్తారు. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రం ద్వారా నువ్వు దున్నబడపోతే, విశ్వాసము ద్వారా నువ్వు దున్నబడకపోతే వాళ్ళు దున్నుతారు వచ్చి. ఎవరు? అన్ని జనులు దున్నుతారు, ధర్మశాస్త్రాన్ని ఆయుధాలుగా మలుచుకుంటారు. వాళ్ళు చేస్తారు వ్యవసాయం, నువ్వు కాదు, యాకోబు వంశస్థులు కాదు ఇప్పుడు చేసేది. ఎవరు చేస్తారు? అన్ని జనులు చేస్తారని చెప్తున్నారు. ఇది మొట్టమొదటిది. సువార్తని అందుకోబోతున్నారు అన్ని జనులు. ఆల్రెడీ అందుకున్నారు. సువార్త అందరికి వెళ్ళిపోయింది, ఇంక వాళ్ళు దున్నుతున్నారు. యాకోబు వంశస్థులకు పని లేకుండా పోయింది ఇప్పుడు. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. ఆ విషయమే చెప్తున్నాడు చూడండి. వాళ్ళు చీకటిలో ఎక్కడున్నారు చూడండి. 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తారు చూడండి. యాకోబు వంశములను ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి, ఇది సంగతి. పై విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే యాకోబు వంశస్థులైన ఈ జనము ఏం చేశారు? తూర్పున ఉండిన జనుల యొక్క సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. ఇది క్వశ్చను. ఈ అధ్యాయం అంతటికి మూల వాక్యం ఏంటంటే ఇదే. చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మాటే. యాకోబు వంశస్థులు మొత్తము ఏమైపోయారంటే తూర్పున ఉండిన జనుల యొక్క సాంప్రదాయాలు, అనగా వారు చీకటిలో ఉన్నారు. కాబట్టి వారు ఏ చీకటిలో ఉన్నారో అట్టి చీకటిలోకి ఈ యాకోబు వంశస్థులు అనగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయి ఉన్నారు. అది విషయం. అందువల్లే చెప్తున్నాడు, నీకు అనుగ్రహించిన కృప విస్తారంగా ఉంది. కృప ఎప్పుడైతే నీకు విస్తారంగా అనుగ్రహించామో ఆ కృపను నువ్వు పొందలేకపోతున్నావు. కాబట్టి ఆ కృపని ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడంట? అదే అన్ని జనులకి ఇస్తున్నాడు. ఏ అన్ని జనుల యొక్క సాంప్రదాయాల కోసం నువ్వు పరిగెత్తలేవు, ఇప్పుడు అదే అన్ని జనులకి నేను సువార్తను ఇవ్వబోతున్నాను. ఆ సువార్తను తీసుకొని కానీ వాళ్ళు వచ్చేటట్టుగా ఉంటే వాళ్ళు ఎలా వస్తారంట? వాళ్ళు ఈటలను కత్తులుగాను ఎలా వస్తున్నారు చెప్పండి? వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను వ్యవసాయం చేస్తారు, మీతో దున్నబడతారు, మీరు దున్నబడతారు. అదేవిధంగా వాళ్ళు ఈటలను ఏం చేస్తున్నారు చూడండి, మచ్చు కత్తులుగాను చూస్తారు, సాగ తీసుకొని వచ్చి మిమ్మల్ని చంపుతారు. అది దేవుడు అనుగ్రహించబోతున్న మహిమ. ఎవరికి? మనకి. ఎవరైతే విగ్రహారాధికులు ఉంటారో వాళ్ళు. ఇది విషయం దేవుడు తేటతెల్లం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే చీకటిలో ఉన్నారు, యాకోబు వంశస్థులు చీకటిలో ఉన్నారు. వాళ్ళు తూర్పు జనుల యొక్క ఆచారాలతో, వాళ్ళ ఆచార వ్యవహారాలతో నిండి ఉన్నారు. కాబట్టి వారికి ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తాను. వారు ఆ సువార్తను ప్రకటించుకొని వస్తే, సువార్త ప్రకటన తీసుకొని కానీ మీ దగ్గరికి వస్తే మీ పరిస్థితి ఏంటంటే ఇదే. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది. మీరు దేవుని పట్టణాల్లో ఉండరు. ఆ కృపని మీకు అన్ని జనులకు కానీ అనుగ్రహించినట్లయితే, మీకు అనుగ్రహించిన కృప వాళ్ళకు కానీ ఇచ్చినట్లయితే మీరు దేవుని పట్టణాల్లో ఉండరు. ఎందుకు? ఆలయం మొత్తము అన్ని జనులతో నిండిపోతుంది. అప్పుడు మీరు ఏడ ఉంటారు? బయట ఉంటారు. కాబట్టి అట్టి కృపను మీరు వదులుకోవాలనుకుంటున్నారా? ఓ యాకోబు వంశస్థులారా,
ఓ యాకోబు వంశస్థులారా, అట్టి కృపను మీరు వదులుకోవాలనుకుంటున్నారా? కృపను గ్రహించి దేవుని పట్టణంలోకి పరిగెడతారా? వాళ్ళు రాబోతున్నారు, జన ప్రవాహము, వాళ్ళు ప్రవాహము వచ్చినట్టు రాబోతున్నారు. వారికన్నా ముందే మీరు వెళ్ళి ఆలయంలో ఉండాలి, చర్చిలో ఉండాలి. ఉండటానికి మీరు ప్రయత్నిస్తున్నారా లేదా? ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇగో ఇలా ఉంది, మొత్తం 15 మంది ఉన్నారా? ప్రియులారా, దేవుడు ఏం చెప్తున్నాడు ఇంకా చూడండి. తర్వాత యెషయా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు చూడండి. మీరు ఎవరి యొక్క సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నారో, ఇప్పుడు వాళ్ళ దేశం ఎలా నిండి ఉందంట? విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి, త్రాముతో వేలతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులను అణగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. అల్పులు గనులుగా నువ్వు వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి వాళ్ళు గర్విస్తే వాళ్ళ గర్వం అనవచ్చబడుతుంది. ఒకవేళ ఆ క్రియలు చేస్తూ నువ్వు కూడా ఆ క్రియలను బట్టి గర్విస్తే నీ గర్వం కూడా అనగదొక్కబడుతుంది. అంత్య దినముల్లో ఏం చేస్తాడంటే, ఆ తీర్పు దినమున ఏం చేస్తాడంటే, దేవుడు గర్వాన్ని అనగదొక్కి ఏం చేస్తాడంటే అందరినీ దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. ఇది దేవుడు చెప్పబోతున్నాడు. సో వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు చీకటి క్రియల్లో చేస్తున్నారు, వాళ్ళు చీకటిలో బతుకుతున్నారు. ఆ చీకటి బతుకు నీకెందుకు? ఆ చీకటి బతుకులో నుంచి నువ్వు బయటికి రా అని యాకోబు వంశస్థులకి యెషయా భక్తుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం చెప్తుందో చూడండి. అంతే చూడండి, యెషయా గ్రంథం ఇది మూడో మాటగా ఏం చెప్తుంది? 2వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. మూడో విషయంగా ఏం చెప్తున్నాడు చూడండి. అహంకార అతిశయము గల ప్రతిదానిని, ఔన్నత్యము గల ప్రతిదానికి 11 కూడా చూడమ్మా. నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనతను వహిస్తాడు. వాళ్ళు గర్వంలో ఉంటే వాళ్ళ గర్వాన్ని చూసి నీవు అతిశయించవద్దు. వాళ్ళ గర్వమే వాళ్ళని నాశనం చేసిద్ది. కానీ వాళ్ళు చీకటిలో ఉన్నారు. ఆ చీకటిలో వాళ్ళు హేయక్రియలు చేస్తూ ఆ హేయక్రియలను బట్టి వాళ్ళు గర్వంలో ఉన్నారు. అట్టి గర్వాన్ని నువ్వు కూడా నేర్చుకుంటున్నావు. కాబట్టి వారు విగ్రహారాధన చేస్తే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. వారు చీకటి క్రియల్లో ఉంటే నువ్వు చీకటి క్రియల్లో ఉంటున్నావు. కాబట్టి అట్టి చీకటి క్రియల నుంచి బయటికి రా, అట్టి అహంకారాల నుంచి బయటికి రా. ఎందుకంటే నరుల అహంకారము యెహోవా దృష్టికి హేయము. ఒప్పుకోడు దేవుడు, ఒప్పుకోడు. నువ్వు అహంకారం కలిగి దేవుని మందిరానికి వస్తే దేవునికి ఇష్టం ఉండదు. నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి ఏం చేస్తాడు? కూర్చోబెడతాడు. నేను చెప్పలేదు, దేవుని వాక్యమే చెప్తాను. చూడండి ఎక్కడ చెప్తాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారిని మోకాలు యేసు నామమున వంగిపోయిద్ది. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనినట్లు చేస్తుంది. ఇది సంగతి. వంగని మోకాళ్ళన్నీ యేసయ్యా ఎదుట వంగిపోవును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఇది క్రీస్తు ఆ దేవుడు స్థాపింపబోయే సంఘము. ఇప్పుడు నీకు చెప్తున్నా, ఈ అన్ని జనులు నువ్వు ఏ అన్ని జనులను చూసి విగ్రహారాధన చేస్తున్నావో, ఏ అన్ని జనులను చూసి చీకటి క్రియలు చేస్తున్నావో, ఆ చీకటి క్రియలన్నీ ఒక్కని నామమున వంగిపోతాయి. వాళ్ళ యొక్క గర్వము, నీ యొక్క గర్వము, నీ యొక్క చీకటి క్రియలు, వారి యొక్క చీకటి క్రియలు అన్నిటినీ ఏం చేస్తాడంట? నశింపజేస్తాడు. ప్రియులారా, ఇది మూడో విషయం. ఫస్ట్ది ఏం చెప్తాను? సువార్త మీకు ప్రకటించబడుతుంది, మీతో పాటు వాళ్ళకు కూడా ప్రకటించబడుతుంది. వాళ్ళేమో దేవుని ఆలయంలోకి రాబోతున్నారు మీరు, కాబట్టి వాళ్ళు చీకటి క్రియలు వదిలేయిపోతున్నారు. మరి నువ్వు కూడా వదిలేయిపోతున్నావా? వారి యొక్క అహంకారము అణగద్రొక్కబడిద్ది. మరి నీ అహంకారము, వాళ్ళని చూసి నేర్చుకున్నావు కదా అహంకారం, ఆ అహంకారము అణగదొక్కబడుతుంది. మరి నీ అహంకారం ఏం చేయబడుతుంది? కాబట్టి ఆ అహంకారాన్ని వదిలేస్తున్నావా లేదా అని దేవుడు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ మూడు విషయాలు చెప్తున్నాడు? సియోనులో నుంచి మహిమ వస్తుందని చెప్తున్నాడు, యాకోబు వంశము దేవుని వెలుగుని వదిలేసిందని చెప్తున్నారు, అనగా యాకోబు వంశము చీకటిలో బ్రతుకుతుందని చెప్తున్నాడు. మూడోదిగా ఏం చేస్తున్నాడంటే, మనిషి గర్వము కూల్చబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత నొందుతాడు అని చెప్తున్నాడు. ఏదైతే మన మానవులకి ఉన్నతమైంది అవుతుందో అది యెహోవాకి అల్పమైంది. యెహోవాకి ఏదైతే మీలో నుంచి మీ అల్పమైనది ఏదైతే ఉంటుందో అది యెహోవాకి ఘనమైనది కావాలి. గర్వాన్ని తీసేస్తానని చెప్తాను. మీరు పొందిన ఈ గర్వాన్ని, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు మీరు తీసుకొని మీరు గర్వాన్ని పొందితే ఆ గర్వం తీసివేస్తానని చెప్తున్నాను. కాబట్టి ఇంతకీ వారు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆరో వచనంలో ఏం చెప్తుందంటే, వీరు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నిండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. ఎవరు ఈ జనులు? ఎవరు తూర్పున ఉన్న ఈ జనులు అంటే మనకి మూడు విషయాలు చెప్తారు. ఈ తూర్పున ఉన్న జనులంతా ఎవరంటే, బబులోను వారు తూర్పున ఉన్న ప్రజలు, యెరూషలేమునికి, తర్వాత కల్దీయులు, తర్వాత అషూరీయులు, తర్వాత పారసికులు, తర్వాత అరామీయులు. వీళ్ళంతా విగ్రహారాధికులు. విగ్రహారాధన చేస్తే ఏమైందో తెలియదు, దేవుడికి తెలుసు. ముందే చెప్పాడు, అబ్బాయి ఎవడైతే విగ్రహారాధన చేస్తాడో అటు వారికి నా రాజ్యంలో ప్రవేశము లేదు. కానీ వీళ్ళకి అదే పని, విగ్రహారాధన చేయటమే, బహుళ దేవత ఆరాధన చేయటమే వీళ్ళ పని. బహుళ దేవత ఆరాధన చేయటమే వీళ్ళ పని. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు వీళ్ళంటే, అసలు ఈ విగ్రహారాధనతో పాటు వీళ్ళలో ఉన్న అతి హేయమైన క్రియ ఒకటి ఉంది. అదేంటిదో తెలుసా? జ్యోతిష్యం. అతి హేయమైన క్రియ ఏంటిదో తెలుసా? జ్యోతిష్యం ఒకటి, మంత్ర ప్రయోగాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఏం చేస్తాయంటే మనిషిని చంపలేవు, అలాని బ్రతికించను లేవు. అసలు దేవుడు ఈ మాటని ఈ 2వ అధ్యాయంలో ఈ మాటని ఎందుకు చెప్తున్నాడంటే, ఏ అన్య జనులను చూసి నువ్వు వాళ్ళ సాంప్రదాయాలు పాటిస్తున్నావో వారి యొక్క సాంప్రదాయాలు నశింపజేస్తున్నాను, అనగా వారి యొక్క జ్యోతిష్యాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. జ్యోతిష్యానికి కేంద్రం ఎవరో తెలుసా? అందరూ అనుకుంటారు ఇండియాగా అనుకుంటారు, భారతదేశం అనుకుంటారు. జ్యోతిష్యానికి కేంద్రం ఏంటంటే బబులోను.
నేను చెప్పట్లేదు. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కానీ చూసినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ. కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించును గాక, తమ దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావము తెలియజేసేదము. రాజు నేను దానిని మర్చిపోతున్నాను కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుతురు, మీ ఇంట పెంట కుప్పగా చేయబడుతును. కలభావం తెలియజేసిన ఎడల దానములను బహుబాను. అంటే దాని అర్థం ఏంది? కల్దీయులు బబులోను, కల్దీయులు అంటే ఏంది? మళ్ళీ ఇప్పుడు ఇరాక్ దేశంలో మనకి కల్దీయులు నివసిస్తూ ఉంటారు, బబులోనీలు నివసిస్తారు. ఇప్పుడు మనం కానీ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఎలాగో ఇరాక్ దేశం కూడా కల్దీయుల దేశం గాను బబులోను దేశం గాను ఉంటుంది. ఒకటి పైన ఉంటే ఇంకోటి కింద ఉంటుంది, ఒకటి వెస్ట్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు మెయిన్ ఆరాధికులు ఎవరంటే ఈ మా కళల భావాలు చెప్తామని వస్తారు. మనం కానీ సోదె కానీ అడుగుతూ ఉంటాం కదా, సోదె తర్వాత చెయ్యి చూపించుకుంటాం. మనము చేతులను బట్టి నువ్వు ధనవంతుడు అవుతావు, నువ్వు దరిద్రుడు అవుతావు, 3 నెలల్లో నీకు అది రాబోతుంది, ఇది రాబోతుంది. ఇది జనాన్ని మోసం చేయటం. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏంటంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా చెప్తాడు. చూడండి, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు గల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతట నుండి శకునుగాండ్ర కంటేను గారెడు విద్య గలవారి కంటేను 10 ఎంతలు శ్రేష్ఠులని తెలియబడెను. అది సంగతి. గారెడు విద్యలు, శకునుగాండ్రులు వీళ్ళందరికంటే వీళ్ళు ఎక్కువ ఇదంట. ఎవరంటే ఈ జ్యోతిష్యం చెప్పేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే మన జీవితం మొత్తం ఆకాశంలో లిఖించబడింది అని నమ్ముతారు బబులోనీలు. మన జీవితం మొత్తం ఆకాశంలో లిఖించబడింది. ఆ నక్షత్రం ఆడ ఉంది, ఈ నక్షత్రం ఏడ ఉంది. నీకు శనిగ్రహము 3వ పాదంలోను, రాహువు 2వ పాదంలోను, కేతు 1వ పాదంలో ఉంది. కాబట్టి మీకు ఈ కష్టాలు, మీకు ఈ దోషాలు, ఆ రాహువులు ఈ శనిని ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పూజించాలి. భయముతో కూడిన ఒక జీవితాన్ని ఈ జ్యోతిష్యం ఆనాటి ప్రజలకు నేర్పించింది. ఆ నక్షత్రం అట్లా ఉండకూడదు. నీ పుట్టుకను బట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందో తెలుసా? గ్రహాల స్థితిగతులు బట్టి ఒక వ్యక్తి నిన్ను భయపెట్టబోతున్నాడు, నీకు భయాన్ని కలిగజేయబోతున్నాడు. నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ జీవితంలో కలుగు కష్టాలకి కారణం వాడు. ఆ గ్రహం అక్కడుంది, ఈ గ్రహం అక్కడుంది, ఈడక్కడ ఉన్నాడు అని చెప్పి నీకులో ఒక భయాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఈ గ్రహాలను కూడా సృజించింది నేనే. అవి ఏం చేస్తాయి? అవి నీకు జీవాన్ని ఇవ్వవు. గ్రహ స్థితిగతులు నీకు జీవాన్ని ఇవ్వవు. అవి ఏం చేస్తాయి? సూర్యుని చుట్టూ తిరుగుతాయి. అందువల్ల నీ జీవితం ఏమైంది? ఏం మారింది? నీ జీవితానికి కష్టం వస్తుందంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని విడనాడినందుకు. ఎవరికైనా జైలు శిక్ష ఎగ్జాంపుల్, జైలు శిక్ష ఎందుకు వేస్తారమ్మా? తప్పు చేస్తే. ఉరి శిక్ష ఎందుకు వేస్తారు? ఆనాటి చట్టాల ప్రకారం. ఇంకో వ్యక్తిని చంపితే అసలు ఏమి చేయలేకపోతే నీకు జైలు శిక్ష పడిద్దా? రాజ్యాంగం ప్రకారం నువ్వు నివసిస్తే
నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు పక్కనోడు కూడా అలాగే ఉండాలి అనుకుంటే నీకు శిక్ష ఉంటుందా? మరి వీళ్ళేంటి, నీకు వచ్చే కష్టాలు శని వల్ల వస్తాయని చెప్తాడు, గురుడు వల్ల వస్తాయంటాడు, శుక్రుడు వల్ల వస్తాయంటాడు, రాహు వల్ల వస్తాయంటాడు, కేతు వల్ల వస్తాయని చెప్తారు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ గ్రహాలను పూజించాలి. వాడితో పాటు ఆ గ్రహం ఆడి నుంచి ఈడ పెట్టడానికి ఇంకో దరిద్రుడు ఒకడు ఉంటాడు. గ్రహాల స్థితిగతులు మార్చే ఒక వ్యక్తి, ఒక దరిద్రుడు నేల మీద ఏడు సచ్చాడు. వాడికి సంభావన. వాళ్ళు కొబ్బరికాయలదా, సాంబ్రాణి కడ్డీలదా, ఎందుకు గ్రహాన్ని ఆడి నుంచి ఏడు పెడతాడు మరి పోటుగాడెళ్ళి. గ్రహాల స్థితిగతులు మార్చే అవకాశం నీ మానవుడికి ఇచ్చాడు ఆ దేవుడు. మార్చగలిగే శక్తి స్థాయి ఉందా నీకు? మరి వాడి ఆచారాలు నువ్వు పాటించేదేమి? కనీసము దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక తెల్ల వెంట్రుకని నల్ల వెంట్రుకగా కూడా మార్చలేదు. అదేవిధంగా ఒక నల్ల వెంట్రుకని తెల్ల వెంట్రుక కూడా మార్చలేని స్థాయి రానిది. ఒకవేళ రంగు వేసుకుంటే వేసుకో, మళ్ళీ పోతే మళ్ళీ నీ పాపస్థితి ఏందో మరి బయటపడుతుంది కదా. నేను గుండెని అమరుస్తా. ఆ గుండెలో ఉన్న రక్తము, ఆ రక్తానికి జీవాన్ని ప్రసాదించింది ఎవడు? నేను గుండె ఆపరేషన్ చేసి మనిషిని బతికించగలను. ఆ గుండెలో ప్రవహిస్తున్న రక్తంలో ఉన్న జీవాన్ని తీయగలిగిన శక్తి ఎవడుకుంది? మరి అది కదా నువ్వు నమ్మాల్సింది. గ్రహాలు ఏం చేస్తాయి? అదే చెప్తున్నాడు. మీరందరూ తూర్పు వారి సాంప్రదాయాలతో నిండిపోయారు. బబులోను దేశం యొక్క సాంప్రదాయాలతో నిండిపోయారు. కల్దీయుల యొక్క సాంప్రదాయాలతో నిండిపోయారు. కాబట్టి ఆ సాంప్రదాయాలన్నీ చీకటి సంబంధమైన క్రియలు, వెలుగు సంబంధమైనవి కాదు. ఆ వెలుగు సంబంధమైన క్రియలని మీరు తెలుసుకోండి. చీకటి సంబంధమైన క్రియలను వదిలిపెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనాలు కానీ చూసినట్లయితే, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశమును నుండి పడితివో, నేను ఆకాశమునకు కెక్కిపోదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు అంటే బబులోను గురించి చెప్తున్నాడు. బబులోను నగరాన్ని గురించి చెప్తున్నాడు. కల్దీయులకు చెప్తున్నాడు. బబులోను నగరంలో ఉన్న ప్రజలు ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నారో ఆ సాంప్రదాయాలను పాటిస్తున్న ప్రజలందరికీ చెప్తున్నాడు, ఓ బబులోను, నువ్వు దేవునితో సమానముగా చేసుకుంటున్నావు. కాబట్టి అది గర్వము, అది నీ గర్వము. ఏమంటాడు? మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును. ఎందుకంటే నాకు ఆ శక్తి ఉంది. గ్రహాలను మార్చగల శక్తి ఉంది. మనుషుల యొక్క స్థితిగతులను మార్చగల శక్తి ఉందని నువ్వు అనుకుంటే ఆ శక్తి నీది కాదురా, దరిద్రుడా. గ్రహాల్ని ఆపాలన్నా, నాశనము చేయాలన్నా ఆ సర్వోన్నతునికి, ఆయనకి తప్పించి మరి ఎవరికి లేదు. నువ్వెవడురా? నువ్వేంటిరా మార్చేది? గురుగ్రహం తిరుగుతుంది, కుజుడు తిరుగుతున్నాడు, బుధుడు తిరుగుతున్నాడు, ఈ గ్రహాలు తిరుగుతుంటే ఆ గ్రహాలను బట్టి నువ్వు దేంట్లో పడిపోతున్నావు? విగ్రహారాధనలో పడిపోతున్నావు. గ్రహాలను పూజించమని చెప్తున్నాడు. సృష్టిని తయారు చేసింది దేవుడైతే ఆ సృష్టినే నువ్వు పూజించమని చెప్తుంటే, ఆ సృష్టినే నువ్వు పూజించమని చెప్తుంటే ఎలా నిన్ను నమ్మేది? కానీ ఈ భ్రష్టజీవులు ఎవరైతే ఉన్నారో
యాకోబు వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ మ్యాజిక్లకి, గారడ విద్యలకి, మంత్రగత్తెలకి, సోదిగాండ్రల వైపు వాళ్ళు వైపు వెళ్తున్నారు. కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టి, తండ్రి మా ఈ స్థితిగతులకు కారణము నేనేమో, ఒకవేళ నేనైతే నా పాపాన్ని నువ్వు క్షమించు అని అడగాలి కదా. అడగకుండా నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ కష్టాలన్నీ దేనికంటావు అంటే వాడు దరిద్రుడు ఏం చెప్తాడు? వేస్తాడు, పంచాంగం తెస్తాడు, తీసి ఏం చేస్తాడు? ఒరే గ్రహం ఆడ ఒకటి ఉందిరా, ఏడో గ్రహం ఉందిరా, నీ వెనక ఒక గ్రహం ఉందిరా, నీ ముందో గ్రహం ఉందిరా, ఆ గ్రహాలని మళ్ళీ ఇప్పుడు మార్చాలి, వీడు పూజ చేయగానే మారిపోద్ది, ఎమ్మంటో వచ్చేస్తే ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయంట. అది సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బైబిల్ ఏం చెప్తుంది, జ్యోతిష్యం ఏం చెప్తుంది, ఈ విషయాలు చెప్పేసి ముగిస్తాను. చూడండి, జ్యోతిష్యం భయాన్ని కలుగు చేస్తుంది, కానీ భయము, ఆ భయాన్ని పోగొట్టే శక్తి ఎవరికి ఉందంటే బైబిల్కి ఉంది. దేవునికి ఉంది. చూడండి, కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 39వ వచనం. కీర్తన 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందే మేము వెలుగు చూస్తున్నాము. దేవుని దగ్గర ఏముంది? వెలుగు ఉంది, జీవం ఉంది. కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? చీకటిలో ఉన్నారు. తూర్పు దిక్కుల యొక్క సాంప్రదాయాలు చీకటిమయము కాబట్టి ఆ చీకటిలో నువ్వు కొట్టుమిట్టాడుతుంటే, ఆ చీకటిలో నుంచి నీకు బయటికి తీసుకొచ్చే ఆయుధము ఎవరంటే ఎవరు? దేవుడు. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? నీ యొద్ద జీవం ఉంది, ఆ జీవంలో నుంచి మేము వెలుగును చూస్తున్నాం. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగకుండా నువ్వు నిలుపుతావయ్యా. ఇది సంగతి. ఎవడైతే నిన్ను నమ్ముతాడో, ఎవడైతే నీ వెలుగుని గ్రహిస్తాడో, ఆ గ్రహించిన వాడి వల్ల నీ కృప ఎడతెగక ఉంటుంది. నువ్వు కదా వెలుగువి. ఆ జ్యోతిష్యం ఏంది? చీకటిమయమైన జీవితాన్ని ఇస్తుంది. చీకటిలో ఉన్న ప్రజలని రక్షించలేదు జ్యోతిష్యం, కానీ ఒక చీకటిలో ఉన్న ప్రజలను రక్షించేది ఎవరో తెలుసా? మన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవాది దేవుడు, ఎల్షద్దాయి దేవుడు. ఇంకా జీవం చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తానంటే, జీవాన్ని ఎవరు ఇస్తారు? అసలు ఇచ్చింది ఎవరు? ఆ జీవాన్ని, మనుషులకి జీవాన్ని ఇచ్చింది ఎవడు అంటే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువుని, ఆక్సిజన్ని ఊదినప్పుడు నరుడు జీవము కలిగిన ఆత్మయ్య ఉన్నాడు. నీకు జీవాన్ని కలుగు చేసిన వ్యక్తి ఎవడు? దేవుడు. మరి ఆ దేవుడి దగ్గర వెలుగు ఉంటే, ఆ వెలుగు సంబంధమైన దేవుని దగ్గరికి రాకుండా చీకటి సంబంధమైన జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి అది నిన్ను భయపెడుతుంది. నీకు ఆ గ్రహం ఆడుంది, ఈ గ్రహం ఆడుంది, నీ పక్కన వాడు ఉన్నాడు, ఈ పక్కన కేతు ఉన్నాడు, రాహు ఉన్నాడు, వాడు ఉన్నాడు, బొంద ఉంది, భోషాణం ఉంది. ఈ బొంద భోషాణాలు తీసుకొని నువ్వేం చేసుకుంటా? ఎక్కడో పుట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, బబులోను దేశంలో పుట్టిన సాంప్రదాయాలన్నింటినీ తీసుకొచ్చి ఎడబెట్టుకొని, ఇదే ధర్మం అంటే బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎక్కడికి నడిపిస్తున్నారు జనాన్ని? వాళ్ళు ఇంకా చాలా పనులు చేశారు. బబులోని దేశం, కల్దీయులు, బబులోని వీళ్ళంతా అన్య దేవతల వైపు తిరిగి, అసలు మీకు చాలా ఈ వీళ్ళ గురించి కానీ తెలిస్తే, ఈ అరామీయులు కానీ, కల్దీయులు కానీ, బబులోనీయులు కానీ,
వీళ్ళందరినీ గురించి కానీ చదువుతూ ఉంటే వాళ్ళు చేసిన హేయ క్రియలన్నింటినీ తెలిస్తే మనం తట్టుకోలేము. ఇదే చేసింది ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఎడల, జీవం కలిగిన దేవుని ఎడల చేసిన హేయ క్రియలు ఈ ఇజ్రాయేల్ ప్రజలు చేసింది. దేవుడు వీళ్ళని శిక్షించడంలో అన్యాయం ఏమీ లేదు, న్యాయమే ఉంటుందని మీరు గ్రహిస్తారు. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారు. ఆ రోజు బబులోను సాంప్రదాయాన్ని నమ్ముకున్నారు, కల్దీల సాంప్రదాయాన్ని నమ్ముకున్నారు. అది చెప్తున్నారు. చూడండి, ఇంకా రెండో విషయం ఏం చేస్తున్నారంటే జ్యోతిష్యము ఇది దేన్ని ప్రోత్సహిస్తుందంటే విగ్రహారాధాన్ని ప్రోత్సహిస్తాం. జ్యోతిష్యం దేన్ని ప్రోత్సహిస్తుంది? విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది. విగ్రహారాధన అంటే మనుషుని బుద్ధి ప్లస్ భయము, ఈ రెండు కలిస్తే విగ్రహారాధన. మనుషుని బుద్ధి ప్లస్ భయము, ఈ రెండు కలిస్తే విగ్రహారాధన. ఇప్పుడే చెప్పా ఒరే నీ జీవితం సంకనాగిపోవడానికి ఆ శనేరా. శని గ్రహము మన జీవితాల్లో నాశనం చేస్తున్నారు. నిన్నే ఒక పండగ పోయింది, మాకు అర్జెంటుగా ఇచ్చిన అక్కడ ఇసుక దర్శి అని ఒక ఊరు ఉంటే ఊర్లో ఫంక్షన్ జరుగుతుంది. ఆడేదో ఫంక్షన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నా ఎగ్గొట్టాడు. నువ్వు అర్జెంటుగా ఆ మిషన్ బోర్డు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పంపు ఎంతైనా డబ్బులు ఇస్తానంటే నేను వెళ్ళి అరే బాబు పలానా చోటుకి వెళ్ళాలి, మిషన్ తీసుకొని వెళ్ళరా అంటే 1500 అయిద్దా అన్నాడు. సరే ఇస్తారు వెళ్ళు అన్నా. సరే 300 అడ్వాన్స్ కొట్టించాను. ఎందుకురా అంటే, అన్నా మాది ఈ పండగ కీడు పండగ అంట. ఈ పండగ కీడు పండగ అన్న. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోతే మధ్యలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకేదన్నా అయితే కీడు సంభవిస్తే పండగలకి కీడు రావటం ఏందండి? ఆ దరిద్రులు చెబుతాడంటూ ఏదో మకరుడు సూర్యుని దాంట్లోకి దాంట్లో ప్రవేశిస్తాడంట. శని సూర్యుని యొక్క ప్రభావంలోకి ఏదో గడిలో ప్రవేశిస్తాడండి. అందువల్ల కీడు అంట ఆ పండగ. అసలు ఆ పండగ ఉద్దేశం ఏంటిది? ప్రథమ ఫలాలు పండగ. రైతు అనేవాడు సంక్రాంతి అనేది ఎందుకు జరుపుతారంటే, రైతు అనేవాడు తాము పండించిన పంటని ఇంటికి తెచ్చుకొని బంధువులందరినీ పిలుచుకొని పండగ చేసుకునేదాన్ని సంక్రాంతి అని పిలుస్తారు. దాన్ని ఈ భ్రష్టజీవులు, ఈ జ్యోతిష్యులు ఏం చేశారంటే కీడు పండగగా మార్చేశారు. పాపం ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి. ఒకడు జీవితంలో ఆనందం పొందడానికి కూడా వీల్లేదు. అంతేనా దాని అర్థం? సంతోషంగా నా ఇంటికి పంట వచ్చింది, మీరు అందరూ వచ్చి మా ఇంట్లో ఉండి మేము పెట్టే ఆహార పదార్థాలు తిని సంతోషించాడని వాడు పిలుచుకుంటే ఆ పండగని వీడు ఏం చేశాడు? కీడు పండగగా మార్చేసాడు. ఎవడు? నేను అందరి గురించి చెప్పలేదమ్మా, నాకు సంబంధం లేదు, అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ జ్యోతిష్యులు ఒక గ్రహం వేరొక గ్రహం ఎఫెక్ట్లోకి వెళ్తే అది కీడు, మేలు కాదు. దేవుడా స్తోత్రం, దేవునికి మహిమ. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు విగ్రహారాధన అంటే ఏందో చూడండి. కావున అమ్మా భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా ఆరంభమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అది విగ్రహారాధనకి సాదృశ్యమైన ధనాపేక్షను. విగ్రహారాధన అంటే వాడు ఏం చెప్తాడు చూడండి, లోభము అని చెప్తారు కింద. లోభం అంటే ఏంటి? భయము. వాడికన్నా నేను బాగలేనేమో, వాడికన్నా నేను స్థితిమంతుని కాదేమో, వాడిని నేను ఆక్రమించుకుంటే బాగుండు. ఇది లోభము. మనిషికి భయము ఏం క్రియేట్ చేస్తాం? భయం అనేది ఏం క్రియేట్ చేస్తుందంటే ఆ డిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తుంది, భేదాలని క్రియేట్ చేస్తుంది.
అది విగ్రహారాధానికి దారి తీస్తుందని భక్తులు చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 8వ యెషయా గ్రంథము 47:13-14 వచనాలు చూడండి. బైబిల్ ఏం చెప్తుంది? 47 యెషయా గ్రంథం 47:13-14 చూడండి. నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్య నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించుదరేమో చూసుకో, రక్షించుదరేమో చూసుకో. నువ్వు ఏదైతే జ్యోతిష్యం అని వెళ్తున్నారు కదా, శకునగాడల దగ్గరికి వెళ్తున్నారు కదా, వాడు తుమ్మాడు వెళ్ళబాక, వాడు తగ్గాడు నువ్వు వెళ్ళబాక, విధవరాలు ఎదురొచ్చింది నువ్వు వెళ్ళబాక. ఇవన్నీ శకునాలు. నీ జ్యోతిష్యము నిన్ను రక్షించిందేమో చూడు. నిజంగా రక్షిస్తుందా? గ్రహాలు మనల్ని రక్షిస్తాయా? మనల్ని రక్షించేది ఎవరు? మన స్థితి. మనం దేవుని ధర్మానికి అనుకూలంగా ఉన్నాముగా, దేవుని ధర్మానికి అవిధేయులుగా ఉన్నామన్నది మనల్ని రక్షిస్తుంది. కానీ గ్రహాలు మనల్ని రక్షించదు. రాహువు మనల్ని రక్షించదు, కేతువు మనల్ని రక్షించదు, శని అస్సలు రక్షించదు. సూర్యుడికి దాదాపుగా 200 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టుకున్నాడు. 200 కోట్ల పైనే ఉంటాయి. వాడు నీ మీద వచ్చి ఏం ప్రభావం చూపిస్తాడు? దరిద్రుడా. శని గ్రహం ఎక్కడో ఉంది, ఆ గ్రహం వచ్చి నీ మీద ప్రభావం చూపించేది. పక్కనున్న చంద్రుడు చూపించవచ్చు, ఎందుకు? గ్రావిటీ. వాడు కొంచెం ముందుకు కానీ జరిగాడు అనుకో, సముద్రంలో నీళ్ళు వచ్చి మన మీద పడతాయి, వాడు చూపించవచ్చు. ఆడి గురించి చెప్పడు, ఎక్కడో ఉన్న శని గ్రహం గురించి చెప్తాడు ఈ దరిద్రుడు. అది సంగతి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్యోతిష్యం మనల్ని రక్షించదు. ఈ చీకటి నక్షత్ర సూచకులు మనల్ని రక్షించరు. కాబట్టి ఏమీ రక్షించవు. కాబట్టి మీరు జ్యోతిష్యం గురించి భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 3వ విషయం, జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, జ్యోతిష్యం దేవుని గాక ఏం చూపిస్తుందంటే విపత్తును చూపిస్తుంది. నీకు కలిగిన సమస్త వ్యాపారంలో నష్టాన్ని అన్నింటినీ కూడా ఇది చూపిస్తే దేవుడు ఏం చూపిస్తాడో తెలుసా? దేవుడు నీకు ఒక వాక్యాన్ని ఇస్తాడు. నీకు భవిష్యత్తు నా దగ్గరే ఉందని చూపిస్తాడు. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమున నీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అది చాలమ్మా. నా ఉద్దేశాలన్నీ సమాధానము కలిగినవే కానీ హానికరమైనవి కావు. కానీ జ్యోతిష్యం ఏం చెప్తుంది? అరే, నువ్వు సంగనాగిపోవడానికి కారణం ఎవడో తెలుసా? ఆ గురుడేరా, ఆ రాహువేరా, ఆ కేతువేరా, నీ బొందరా, నీ శార్థవరా అని జ్యోతిష్యం చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఎడల, నీ ఎడల నా ఉద్దేశములు సమాధానము గలవే, నాశనమైనవి కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 32 అధ్యాయం 8వ వచనంగా చూసినట్లయితే, కీర్తనలు 32:8, నీ శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కళ్ళు క్షీణించుచున్నవి, నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నవి. అది సంగతి. ఇవన్నీ నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో అడిగితే ఏం జరుగుతుంది? దేవుడు కరుణిస్తాడా? కరుణిస్తాడా? నీ ఎడల నా ఉద్దేశములు సమాధానము గలవే కానీ
హానికరమనే కాదు అని దేవుడు నీకు వాక్కుని దయచేస్తున్నాడు. దేవుడు వాక్కుని దయచేస్తాడు. కానీ జ్యోతిష్యం ఏం చేస్తుంది? ఈ నక్షత్ర సూచికలు ఏం చేస్తున్నాయి అంటే భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ భయం ద్వారా నువ్వు విగ్రహారాధన చేయమని క్రియేట్ చేస్తుంటాయి. లాస్ట్గా జ్యోతిష్యం మనిషిని బానిసం చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నీ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. 31వ సంకీర్తన 15వ వచనంలో ఏం చెప్తాడు? నా కాలగతులు నీ వశములో ఉన్నాయి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపు. నేను ఏదైతే చేస్తున్నానో నా మొత్తము నీ చేతిలోనే ఉన్నాయి దేవా. నువ్వు నన్ను రక్షించగలటకు శక్తి కలిగి ఉన్నావు కాబట్టి ఆ శక్తిని నా ఎడలా తెలియదు చూపించు అని నువ్వు అడిగితే దేవుడు నీకు ఒక దీన్ని కలుగు చేస్తాడు, భవిష్యత్తుని, వాక్కుని, సందేశాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి భవిష్యత్తు ఆ జ్యోతిష్యం నీకు అంధకారం కలుగు చేస్తుంది. ఆ అంధకారంలో నుంచి నిన్ను రక్షించడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కానీ చూసినట్లయితే, యోహాను సువార్త మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగు కలిగి ఉంటాడు. అది జ్యోతిష్యం నిన్ను చీకటిలోకి తీసుకెళ్తుంది. ఆ వెలుగులో నుంచి రప్పించడానికి ఆ దేవాతి దేవుడే మానవ రూపుడిగా మన మధ్యకు వచ్చి మన మధ్య సంచరించి నీ జీవితానికి నా జీవితానికి వెలుగుని ఇవ్వటానికి వచ్చిన్నాడు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, జ్యోతిష్యము చీకటి ఉన్నది. మీరు ఆ చీకటిలోకి వెళ్ళొద్దు, వెలుగులోనికి రండి. ఒకవేళ నీకు రాకపోతే ఆ వెలుగుని ఎవడికి ఇస్తానో తెలుసా? నువ్వు ఎవడినైతే నమ్మావు, ఏ చీకటినైతే నమ్మావు, ఏ ఆచారాలను అయితే నమ్మి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్దావు, అదే ఆచారం చేత వాళ్ళ చేత నీకు వెలుగు సంబంధమైన బోధన చేయిస్తాను, వెలుగు సంబంధమైన బోధన చేస్తాను. ఓ యాకోబు వంశస్థులారా, మీరు వెలుగులోనికి రండి, చీకటిలోనికి వెళ్ళొద్దు. బబులోను దేశము, అరామీయులు, కల్దీయులు, అశూరీయులు, వీళ్ళంతా పార్సికులు, వీళ్ళంతా ఎవరంటే చీకటి సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న జనులు. అన్ని జనులు చీకటిలో ఉన్నారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారి చీకటిలో నివసించొద్దు. నేను వెలుగునై ఉన్నాను, నా వెలుగులోనికి రా. లేకపోతే ఆ వెలుగు సంబంధమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి, చీకటిలో ఉన్న వారికి అనుగ్రహించి ఆ వారి చేత నీకు వెలుగు సంబంధమైన విషయాలని బోధిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఆఖరిగా బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథము లేవీకాండము 19వ అధ్యాయము 31వ వచనం చూడండి. లేవీకాండం 19:31. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోవద్దు, సోదగాండ్రను వెతికి వారి వలన అపవిత్రతను మీరు కలుగ చేసుకోవద్దయ్యా, నేను మీ దేవుడైన యెహోవాను. మీరు కానీ కర్ణ పిశాచాలు కానీ జ్యోతిష్యుల దగ్గర కానీ నక్షత్ర సూచనల దగ్గరికి కానీ వెళితే మీకు ఏమొచ్చింది? అపవిత్రత వస్తుంది. అపవిత్రత అంటే చీకటి వస్తుంది. ఆ చీకటిలో మీరు తెచ్చుకోవద్దు, వెలుగులోనికి రండి. ఆ వెలుగుని ఎవరు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి ఆ వెలుగులోనికి రండి. లేకపోతే ఆ వెలుగుని ఎవరికి ఇస్తానంటే నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ వాడికే ఇచ్చి వాడి చేత నీ పొలాలని నీ జీవితాలని దున్ని ఏం చేస్తాను తెలుసా? నీ వెలుగుని అనుగ్రహిస్తానని ఆ దేవాతి దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.